మార్చుకుంటావు కానీ ఏం మారదంట? నీ గుణం మారదు. ఏం మారదు? గుణంలో మార్పు లేదు. ఏంటి కథ అంతా? నువ్వు మార్పు నొంది ఏమవుదంట? నువ్వు మార్పు నొందాలి. మారకపోతే ఏమాత్రం ఫలితం లేదు. ఏమనుందా? సంవత్సరాలు మారిపోతున్నాయి. ఎన్నో రోజుల నుంచి వింటున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుని సన్నిధికి వెళ్తున్నావు, బాప్తిజం తీసుకున్నావు. ఎప్పుడు మారుతావు? మార్పు నుండి ఏం చేయాలి? బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగంటారేంటి? ఏమండి, మనకు బాధలు వచ్చాయంటే ఏం చేయాలి? దేవుడా, నువ్వు మారట్లేదా? నాకు సహాయం చేయవా? నా కన్నీళ్ళు చూడలేదా? నా కష్టాలు చూడలేదా? ఆయన కొట్టే దెబ్బలు నీకు కనబడట్లేదా? ఏమండి, మీకు అర్థమవుతుందా దేవుడు ఎలా కొడతాడు? మేము ఒకరోజు ప్రార్థనకి వెళ్ళాం. మా పాస్టర్ని తీసుకెళ్ళడం సాధారణంగా తీసుకెళ్ళినారు. ఒక 150 మంది పాస్టర్లు ఉన్నారు. 150 మంది పాస్టర్లో నేను మధ్యలో చివరిలో ఇక్కడ కూర్చున్నాను. మా పాస్టర్ మన దూరాన్ని ఆడవాళ్ళ మధ్యలో కూర్చున్నాం. ఫుల్ అయిపోయింది అదంతా సికింద్రాబాద్లో. అయితే ఆయన చెప్పుకుంటా వచ్చి ఏం చేశాడు తెలుసా? నడ్డి మీద పడేయాలని కొట్టాడు. వారు మామూలుగా కాదు, పడేయాలని కొడితే 5 ఏళ్ళు తేలిపోయింది. ఎవడనేది తిరగబడిపోతాడు దానికి. అక్కడ పాస్టర్ కూడా ఉంది. నువ్వు ఈ రోడా మీద, ఎందుకంటే ఆయన్ని మా అమ్మ చనిపోయినప్పుడు సమాజం తీసుకొచ్చిన అంతకుముందు ఎప్పటి నుంచి తెలుసు నాకు. ఆయన ఓయంలో ఉన్నప్పటి నుంచి తెలుసు. అయితే నేను ఇంకొకటి ప్రార్థనకి వెళ్ళాల్సింది 10 వెళ్ళి సర్లే ఈరోజు ఇదే బుధవారం కదా, బుధవారం నాడు పెడతాడు ఆయన ప్రార్థన. చాలా మంచి ఆకుని పిలిచి పెడతాడు. వెళ్ళి నేను ఇన్స్టార్ట్ చేసుకుని చక్కగా ఇంకా మంచి బట్టలు నేను తొడుక్కున్న షర్ట్ ఖరీదు ఎంత తెలిసేది? 3000 రూపాయలు. ఒకరోజు చేసుకుంటే పని చేద్దాం, 2 రోజులు పని చేయాలి. వాడి చెట్టు ఒక్కరోజుకి పని చేద్దాం, 2 రోజులు పని చేద్దాం అంటే మురికి పట్టేద్దాం అన్నమాట. తీసుకుని చక్కగా కూర్చున్నాను. నేను కూర్చుంటే చెప్పుకుండా వచ్చి ఏదో కొట్టాడు. అయ్యండి డొంబులు చేసే చేతిలో ఈ ఎక్సర్సైజ్ చేసిన చేతులు అంటే ఆ నక్సలైట్లోకి వెళ్తున్నాడు ఆయన. ఫాస్ట్గా అయ్యాడు. వచ్చి పడేళ్ళు కొట్టాడు ఇక్కడ. దేవుడు ఫస్ట్ నీవు ఈ రోడామేస్ నగరంతా తెలియదామనుకుంటున్నావా? నీకు చాలా పని ఉంది కొట్టాడండి అక్కడ. మరిపోయింది, కళ్ళని గిరగా తిరిగిపోయింది. ఇప్పటికి ఉడికిస్తుంది మా పాస్టర్. మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికి చిన్న పాస్టరే కావాలి నీకు కొడతాడు. నిజంగా చెప్తున్నా. నేను సిగ్గు రౌడీ షూటర్ అయినా నిన్న మొత్తం సిటీ, ఓల్డ్ సిటీకే రౌడీ షూటర్. అంతా కూడా ఇంతే ఉంటాడు. నా అంత కూడా ఇక్కడ ఉంటాడు. నాకు అంతే పెద్ద గుండాలని అలా లాగించాడు. 5 పాస్టర్ చిరాకూడదు. ఇలా వాడు ఎప్పుడు ఇలా థ్యాంక్స్ ఇస్తే గర్భ పోతాయి చేతులు లేకుండా. కళ్ళ ఉండి తిరిగి నాకు అన్ని ఇలా కొడితే నేనేమో సున్నితంగా ఉన్నానేమో, ఏం పని చేయకుండా చలి చేయకుండానేమో, పాలు సొప్పు పెట్టుకున్న వాళ్ళేమో నన్ను ఒకసారి అయితే నువ్వు ఇక్కడ కూడా మిస్తున్నావు కదా, ఇక్కడ రాళ్ళు ఉంటుంది సేవ చేద్దాం అనుకున్నావా? నీకు చాలా పని ఉంది, ఎక్కడికో పోవాలి నీ మాట అనుకుంటాడు. సరే తాకాయ కిందగా వేసుకున్నా. అట్లాగే నీళ్ళు ఉన్నాయి, అక్కడ నీళ్ళు తాగిన తర్వాత మేము మొన్న అప్పటి నుంచి వెళ్ళాం. కానీ అలా వచ్చేస్తూ ఉన్నాం. మనం వెళ్ళిన తర్వాత ఇద్దరు వెళ్ళాం. మళ్ళీ ఎదురు పంపి కాబట్టి నా రామంతపురం వస్తా చల్లి ఇక్కడ నాడు పాల్గొంటే వెళ్దామని వెళ్తే అక్కడ ఆయన చెప్తున్నాడు, ఈ వ్యక్తి ఆయన గుర్తుంది బాగా. ఈ వ్యక్తిని నేను నడ్డి మీద కొట్టినప్పుడు ఆయన సిగ్గుపడలేదు, నన్ను తిట్టలేదు, నన్ను ఏమీ అనలేదు, ఆపించుకోలేదు. వచ్చి మళ్ళీ ఏమన్నాడు, ఈయనండి యథార్థవంత సేవకులని అంతమందిలో చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగింది కాక. అప్పుడు వచ్చి నాకు నీళ్ళు కొన్నాడు. కొట్టినప్పుడు రాదు కానీ అప్పుడు మాత్రం గడగడగడగ కారిపోయింది నా జీవితాల్లో కన్నీళ్ళు కళ్ళ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఇంకోడని వెళ్తాడా అంటే మళ్ళీ వెళ్తాడా? అవమానం ఎంత అవమానం, అంత మందిలో పడదామంటే మా ఒకటే వెళ్ళండి.
ఎవడు తగ్గించుకుంటాడో, ఎలా తగ్గించుకోండా? ఎవరు పడతారండి? చిన్నపిల్లలే కదా. చిన్నపిల్లలు అక్కడ అంతమంది చావకులు చిన్న పిల్లోళ్ళగా 3 రోజుల దాకా నిప్పు తాకలేదు నాకు. నిజంగా చెప్తున్నా, నీళ్ళు వేసుకుంటే కట్టుకట్టుకుని మండిపోయింది. అర్థమవుతుందా? ఇలా చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. వాళ్ళకి ఏం చెప్పలేదు మీకు, వాళ్ళకి కూడా చెప్పలేదు, ఇప్పుడు చెప్తుంది. ఎందుకు చెప్పవద్దు? ఎవడైతే తగ్గించుకుంటాడో, ఎలాగంట చిన్న పిల్లోళ్ళగా ఆయన ఒడిలో ఒదిగిపోతాడో వాళ్ళకి పరలోక రాజ్యం. దేవుని స్తోత్రం కలుగునుగాక.